ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, యూఎస్, డెన్మార్క్ ఇలా అన్ని కంట్రీస్ని చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఈ ఒక్క ప్లేస్ నుంచి చూడొచ్చు. 5 lakh హార్స్ పట్టిందంట ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇంకా కడుతూనే ఉన్నారు. ఇవి డిజైన్ చేసిన వాళ్ళు, కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ కష్టం అంతా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి చిన్నది కూడా ఎంతో డీటెయిలింగ్గా చేశారు, చాలా క్రియేటివిటీతో. వీడియో అయితే చాలా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది మినియేచర్ వండర్ల్యాండ్. టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ టికెట్కి వచ్చి కూడా తీసుకోవచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఒక్కరికి €20, ఆల్మోస్ట్ 1900 రూపీస్. మేమైతే టికెట్స్ డైరెక్ట్ ఇక్కడే తీసుకున్నాము. మార్నింగ్ 7కి ఓపెన్ అవుతుంది ఈ మినియేచర్ వండర్ల్యాండ్. మేమైతే మార్నింగ్ 8:30లోగా ఇక్కడికి వచ్చాము. ఒక్కసారి టికెట్ తీసుకొని క్లోజ్ అయ్యే టైం వరకు ఉండొచ్చు. బట్ ఒక్కసారి ఎగ్జిట్ అయితే మాత్రం మళ్ళీ టికెట్ తీసుకోవాలి. జర్మనీ ట్రిప్లో డే 2 రోజు హ్యాంబర్గ్లో ఇక్కడికి వచ్చాము. డే 1 రోజు మేము చూసిన ప్లేసెస్ అన్నీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. పైన ఐ కార్డ్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో లింకును కూడా ఇస్తాను. ఫ్రాన్స్లో ఉండే రూయిన్స్ అనే ప్లేస్లో లావెండర్ ఫీల్డ్స్ చాలా ఫేమస్. ఈ పర్పుల్ కలర్లో కనిపించేవన్నీ లావెండర్ ఫీల్డ్స్. అందుకే ఈ ప్లేస్ని ఇలా సెటప్ చేశారు ఇక్కడ. ఈ మినియేచర్ వండర్ల్యాండ్లో చిన్న చిన్న కార్స్, ట్రైన్స్, ఫ్లైట్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఎగ్జిబిషన్స్, స్టేడియమ్స్, ఫుట్బాల్ కోర్ట్స్, రకరకాల బిల్డింగ్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. ప్రతి 15 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్ వరకు లైట్స్ ఆఫ్ అవుతాయి. నైట్ టైంలో లైట్స్తో వ్యూ ఎలా ఉంటుందో చూడటం కోసం ఇలా చేస్తారు ఇక్కడ. ఇది డే టైం వ్యూ. సేమ్ ఇవే బిల్డింగ్స్ లైట్స్ మొత్తం ఆన్ ఉన్నప్పుడు వ్యూ ఇది. ఇది ఇటలీలోని రోమ్లో ఉండే కొలోజియం. ఇది ఒక వరల్డ్ వండర్. దీని ఫుల్ వీడియో డైరెక్ట్ ఇటలీ వెళ్ళినప్పుడు తీసింది, మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఐ కార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను. ఇది రోమ్లోని ఇటలీలో ఉండే సెంట్ బెసిలికా చర్చ్. వరల్డ్లోనే లార్జెస్ట్ చర్చ్ ఇది. ఇటలీ మొత్తం కూడా ఇలా పక్కపక్కన ఉంటుంది. ఏ కంట్రీకి రిలేటెడ్వి ఆ కంట్రీ ఇలా లైన్గా పక్కపక్కన ఉంటాయి. ఇది ఇటలీ ట్రైన్ స్టేషన్. చాలా పెద్దగా ఉంటుంది ఇటలీలో ట్రైన్ స్టేషన్ అయితే. ఇది ట్రెవి ఫౌంటైన్, చాలా ఫేమస్ రోమ్లో. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇదంతా కూడా ఇటలీనే. ఈ ప్లేస్ వెనీస్, ఇటలీలోని నార్త్ సైడ్ ఉంటుంది. ఇది ఒక ఐలాండ్ అనమాట. మొత్తం వాటర్లోనే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ సెటప్లో సెయింట్ మార్క్స్ స్క్వేర్ ఇంకా రియల్టో బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. సేమ్ వెనీస్ ఎలా ఉంటుందో అలానే ప్రింట్ ఇలా మోడల్ని బిల్డ్ చేశారు. చాలా బాగుంది ఇక్కడైతే. చూడండి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఒక మనిషి గూడ్స్ని ఎలా లోడ్ చేస్తాడో, ఎలా షిప్ చేస్తాడో అదంతా కూడా కనిపిస్తుంది. ఇది పెప్సీ వేర్ హౌస్. ప్రతి డిజైన్ దగ్గర కూడా బటన్స్ ఉంటాయి. ఆ బటన్ క్లిక్ చేస్తే ఏవో ఒక మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది స్విట్జర్లాండ్. ఏ కంట్రీలో ఏ ప్లేసెస్ ఫేమసో ఆ ప్లేసెస్ అన్నీ ఎలా ఉంటాయో మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఇక్కడ మోడల్స్లో అయితే. చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా డీటెయిలింగ్, ఏ చిన్న పాయింట్ని కూడా మిస్ అవ్వకుండా. ఇది డీజే బోబో మ్యూజిక్ కాన్సర్ట్. స్విట్జర్లాండ్కి చెందిన డీజే అన్నమాట. చాలా ఫేమస్ సింగర్ ఇంకా సాంగ్ రైటర్ కూడా. చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. పడి చచ్చిపోతారు ఇతని సాంగ్స్ కోసము. ఇది మినియేచర్ వండర్ల్యాండ్లో ఉండే మానిటరింగ్ రూము. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ మోడల్స్ అన్నీ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా, సిగ్నల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇలా డిస్క్రిప్షన్ ఉంటుంది ప్రతి మోడల్ దగ్గర కూడా. అది ఏ కంట్రీ, ఏ ప్లేస్, దేనికి రిలేటెడ్ది అని చెప్పి క్లియర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది కూడా స్విట్జర్లాండే. వీటిని ట్రుల్లీ హౌసెస్ అని అంటారు. అల్బెరబెల్లో అనే ప్లేస్లో ఉంటుంది. ఇది సౌత్ పార్ట్ ఆఫ్ ఇటలీలో ఉంటుంది ఈ ప్లేస్. భలే డిఫరెంట్గా ఉన్నాయి కదా హౌజెస్ అయితే. ఈ ప్లేస్ కూడా నాకు డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది.
ఈ ప్లేస్ కూడా స్విట్జర్లాండే. నాకు స్విట్జర్లాండ్తో సెటప్ అయితే చాలా పెద్దగా కనిపించింది. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్ని డైరెక్షన్లో ఉన్న ఫేమస్ సిటీస్ అన్నీ కూడా కవర్ చేశాడు ఈ మినియేచర్ వండర్లాండ్లో. ఈ మోడల్స్ని డిజైన్ చేసిన డిజైనర్స్, మోడల్ బిల్డర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్రోగ్రామర్స్ అసలు ఎంత కష్టపడ్డారో కదా. చాలా డీటెయిల్డ్గా క్రియేటివిటీతో చేశారు. వాళ్ళ కష్టం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లోని రన్వే మీద ఫ్లైట్స్ ఎలా టేక్ ఆన్ అవుతాయి, టేక్ ఆఫ్ అవుతాయి అది కూడా ఇక్కడ క్లియర్గా చూపించాడు. ఇక్కడ ఉన్న కొన్ని కంట్రీస్తో పాటు మన ఇండియా కూడా ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ మోడల్స్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ నార్త్ అమెరికాలో ఉన్న మెక్సికో కంట్రీ. సో మెక్సికో కంట్రీ ఎలా ఉంటుందో అలానే సెటప్ చేశారు సేమ్. ఇక్కడ కంట్రీస్లో ఉన్న ఫేమస్ ప్లేసెసే కాదు, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి. లైట్స్ అన్నీ ఆఫ్ అయినప్పుడు తీసిన వీడియో అనమాట. లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి, ఓన్లీ ఈ మోడల్ దగ్గర ఉన్న లైట్స్ మాత్రమే ఆన్ అవుతాయి. సో కలర్ఫుల్గా నైట్ వ్యూలో కనిపిస్తుంది మనకి. ఇది ఫుట్బాల్ స్టేడియం. నిజంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు పబ్లిక్తో ఎలా క్రౌడీగా ఉంటుందో సేమ్ అలానే సెటప్ చేశారు. ఇది హ్యాంబర్గ్లోని జర్మనీ. డే 1 రోజు ఎగ్జాక్ట్లీ మేము ఇదే ప్లేస్కి వెళ్ళాము. ఇప్పుడు ఇలా మోడల్స్లో చూస్తూ ఉంటే నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. హ్యాంబర్గ్ మొత్తం పోర్ట్ ఏరియానే. గూడ్స్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇక్కడ బాగా జరుగుతాయి. షిప్స్లో అయితే పెద్ద పెద్ద కంటైనర్స్తో కనిపిస్తాయి ఇక్కడ వాటర్లో. మేమైతే హ్యాంబర్గ్లో పోర్ట్లో ట్రావెల్ చేసాం షిప్లో. నెక్స్ట్ వీడియోలో ఇదంతా కూడా రాబోతుంది. హ్యాంబర్గ్లో పబ్లిక్ ఫెర్రీస్ ఉంటాయన్నమాట, మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ మినియేచర్ వండర్లాండ్లో ఇలాంటి చిన్న చిన్న మినియేచర్ సెటప్స్ చూసి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఎక్సైట్ అయిపోయి చూస్తూ ఉంటారు. హ్యాంబర్గ్ వెళ్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ మినియేచర్ వండర్లాండ్. చాలా బాగుంది, నాకైతే డిఫరెంట్గా అనిపించింది. ఇలాంటివి నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఈ మినియేచర్ వండర్లాండ్కి విజిట్ చేయడం నేనైతే ఫస్ట్ టైం. ఈ ప్లేస్ పేరు కిరునా స్టేషన్. స్వీడన్లో నార్త్ సైడ్ ఉంటుంది. ఆర్కిటిక్ సర్కిల్కి క్లోజ్గా ఉండటం వల్ల ఇక్కడ హెవీ స్నో ఉంటుంది. అందుకే ఈ ప్లేస్ని మొత్తం హెవీ స్నోతో మనకు చూపిస్తున్నారు. ఈ మినియేచర్ వండర్లాండ్లో ఈ మినియేచర్ మోడల్స్ని చూస్తున్నప్పటికన్నా నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు చాలా ప్లేసెస్ గురించి తెలుసుకున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు హెల్ప్ అవుతుంది మీకైనా మాకైనా. చూడండి, ఇక్కడ స్వీడన్ సింబల్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.